దాకా వాళ్ళకి ఆ నిరుద్యోగ వృత్తిని కల్పిస్తా అంటున్నారు. మరో పక్కన వెట్రీ స్కిల్ ట్రైనింగ్ అష్యూరెన్స్ స్కీమ్ స్టైఫండ్ బేస్డ్ ఇంటర్న్షిప్స్ ఇస్తా అంటున్నాడు. ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళకు ఒక స్టైఫండ్తో పాటు ఇంటర్న్షిప్ అంటే ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ని పెడతారు. అక్కడ స్కిల్స్ని డెవలప్ చేసుకునేలాగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అప్పుడు ఆ స్టైఫండ్ కూడా ఇస్తా అంటున్నారు. 5 లక్షల మంది యువత, తమిళ రాష్ట్రంలో ఉన్న తమిళకి 5 లక్షల మంది యువతకి ఉద్యోగ కల్పన దీని ద్వారా చేస్తానంటున్నారు. మరోపక్కన స్టాలిన్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ ఏం చెప్తున్నాడు, 2021 నుంచి 2026 దాకా తమిళనాడు జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోగ్రెస్, ఆ జిఎస్డిపి 16% గ్రోత్ రేట్ ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి గ్రోత్ రేట్ని, అలాంటి గవర్నెన్స్ని, అలాంటి డెవలప్మెంట్ని నేను ఇచ్చానంటూ స్టాలిన్ మరో పక్కన చెప్తున్నాడు. ప్రజల శ్రేయస్సు ముఖ్యం, ప్రభుత్వాలకి డబ్బు ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం అంటూ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం విజయ్ చేస్తున్నారు. మొత్తం మీద విజయ్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక యూనివర్సిటీని కూడా ఆయన కన్స్ట్రక్ట్ చేస్తా అంటున్నారు. మరో పక్కన దాంతోపాటు యూనివర్సిటీతో పాటు ఒక మినిస్టరీ, దేశంలోనే మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక మినిస్ట్రీని కూడా ఇటు విజయ్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. అది కూడా ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు, దేశంలోనే మొదటిసారి అని చెప్పొచ్చు. మరోపక్కన తమిళనాడు సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక కార్డుని ప్రతి ఫ్యామిలీకి, ప్రతి వ్యక్తికి, ప్రతి అడల్ట్కి ఒక కార్డుని ఇస్తారు. ఆ కార్డుని బేస్ చేసుకొని మీకు డైరెక్ట్గా ఎలాంటి కరప్షన్ లేకుండా మీ ఇంటికి డైరెక్ట్గా వెల్ఫేర్ స్కీమ్స్ డైరెక్ట్గా మీ ఇంటికి, మీ కార్డుకి, మీ అకౌంట్కే వచ్చేస్తాయి. మధ్యలో మధ్యవర్తులు ఉండరు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం ఉండదు, మీరు అధికారుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఇలాంటి ఒక స్కీమ్ని, ఇలాంటి ఒక పాలనని విజయ్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఏంటి విజయ్ తీసుకుంటున్న ఇవన్నీ కూడా ఒక పిఆర్ స్టంట్? అంటే విజయ్ తీసుకుంటున్న ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మద్యానికి సంబంధించిన దుకాణాలు ఇళ్ళకి, స్కూళ్ళకి దూరంగా ఉండాలంటూ ఆయన తీసుకున్న డెసిషన్ని డిఎంకే ఒక పిఆర్ స్టంట్ మాత్రమే అంటుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే ఒక మంచి నిర్ణయమే, కాకపోతే గతంలో కూడా ప్రభుత్వాలు ఇట్లాంటి హడావులు కొన్ని రాష్ట్రాల్లో చేశాయి. మద్య నిషేధం అంటూ, తర్వాత ఇట్లా రెసిడెన్షియల్ ఏరియాలో స్కూళ్ళు, గుడులు వీటికి సంబంధించినటువంటి దూరంగా ఉండాలని స్టేట్మెంట్ చేశాయి. కాస్త ఇంప్లిమెంటేషన్ చేసినట్టే చేసి ప్రచారం వచ్చిన తర్వాత పక్కన పెట్టినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో అట్లా జరగకుండా ఉంటే ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటిది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ అత్యంత తక్కువ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. టెంపుల్స్ కానీ, స్కూల్స్, కాలేజీలు వీటన్నిటి మద్య షాపులు దూరంగా ఉంచాలి, వెంటనే తొలగించాలనేటువంటిది. ఇంకా దాంతోపాటు రెసిడెన్షియల్ ఎప్పుడైతే కుటుంబ నివాసాలు ఉంటాయో అక్కడ 500 మీటర్లు అంటే నియర్లీ 1/2 కిలోమీటర్ దూరంలో వాటికి సంబంధించిన వైన్ షాపులు ఉండాలనేటువంటిది గతంలో ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాలే. మేము కొత్తగా ఏం తీసుకోవట్లేదు, ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనేటువంటిది విజయ్ టీం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి దాంతో పాటు డ్రగ్స్, గాంజా, గుట్కా వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రి దాడులు చేశారు. భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకొని వాటిని కూడా కాల్చివేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. గతంలో మద్యం షాపులపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనే మేము యాజ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటిది చెప్తాను. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి, కేవలం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం కాస్త చర్చలో ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ వస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనంగా మారాయి. తమిళనాడులో మద్యం షాపులు ఒక తమిళనాడే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. మద్యం పైననే, ఎక్సైజ్ ఆదాయం పైన ఆధారపడుతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపుగా పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆదాయం అంతా కూడా ఎక్సైజ్ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, ఎట్లా ఉంది అనేటువంటిది చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో. ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం టెంపుల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ ఏరియాల్లో చాలా దూరంగా ఉండాలనేటువంటిది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు తీసుకున్నటువంటి కొంచెం షాకే, సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇట్లాంటి నిర్ణయాలు ఇట్టే సడన్ గా తీసుకుంటాయి ప్రభుత్వాలు, మనం గతంలో కూడా చూసాం. సో ఈ నిర్ణయంతో కాస్త ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఒక డేర్ స్టెప్ గా ముందుకు తీసుకుంది. ప్రతిపక్షాలు మాత్రం పిఆర్ స్టంట్ చెప్తున్నప్పటికీ కూడా ఈ నిర్ణయం చర్చనీయాంశం అవుతా ఉంది. కళ్యాణ్.
రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. మందు బాబులందరికీ కూడా షాక్ ఇచ్చారు. సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత డ్రగ్స్ నిషేధం పైన ఆయన 2వ సంతకం చేశారు. ఆ సంతకం ప్రకారం 717 మద్యం షాపులను గుర్తించారు. స్కూల్స్, కాలేజెస్, అలాగే రెసిడెన్షియల్ ప్లేసెస్, బస్ స్టాండ్, అలాగే ట్రాన్సిట్ హబ్స్, ఇలాంటి చోట ఎక్కడెక్కడ మద్యం షాపులు ఉన్నాయి వాటన్నిటి కూడా తొలగించాలంటూ 2 వారాల గడువు ఇచ్చారు. అలాగే మద్యపానంతో పాటు ఇటు ధూమపానం, అలాగే టెంపుల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే గుట్కా ఇలాంటివి ఏవైతే అమ్ముతున్నారో వాటన్నిటిపైన కూడా రేట్స్ని విధించారు. వాటన్నిటి కూడా సీజ్ చేసి వాటిని కాల్ చేయడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి ట్విస్టులు, టర్న్స్ ఖచ్చితంగా విజయ్ పాలనలో చూడబోతున్నాం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ఇంపార్టెంట్, ఖచ్చితంగా డబ్బు ఇంపార్టెంట్ కాదంటూ కూడా ఆయన ఒక మాటను కూడా వ్యాఖ్యానించారు. మరోపక్కన డిఎంకే గత ప్రభుత్వాలను ఉద్దేశించి విజయ్ చేసిన స్టేట్మెంట్స్ని డిఎంకే తప్పుపట్టే ప్రయత్నం చేసింది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్ పాలసీస్, స్కీమ్స్ ఏవైతే ప్రజల కోసం పథకాలను తీసుకొచ్చాడో అలాంటి పథకాలను కూడా మీరు తెలుగు రాష్ట్రాల్లో కావాలని మీరు ఆశిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు ప్రమాణ స్వీకారం సమయంలో విజయ్ మాట్లాడిన మాటలు మహిళలను ఉద్దేశించి, అలాగే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ని అందరికీ ప్రజలకి అందిస్తాను అంటూ ఆయన మాట్లాడిన మాటలను కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. பெண்கள் பாதுகாப்பு ரொம்ப ஸ்ட்ரிக்டா வச்சிருப்பேன். போதைப் பொருள் கலாச்சாரம் அதை கண்ட்ரோல் பண்றதுக்கு என்னென்ன ஸ்டெப்ஸ் எடுக்கணும், என்னென்ன முயற்சிகள் எடுக்கணும், இன்னிலிருந்து அதை நான் எடுப்பேன். நம்ம பசங்களை அதுல இருந்து காப்பாற்ற வேண்டியது நம்ம அரசனுடைய பொறுப்பு. அதே மாதிரி சட்டம் ஒழுங்கு எல்லாருக்குமான பாதுகாப்பை நான் உறுதிப்படுத்துவேன். என்ன அவமானப்படுத்துறவங்களாகவே இருந்தாலும், என்னை கஷ்டப்படுத்தினவங்களாகவே இருந்தாலும் அவங்களும் என் மக்கள் தானே. நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி, ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்லை. அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட கவர்மெண்ட்ல என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி விட மாட்டான்.